ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనకైతే హైదరాబాద్ నుంచి అయితే ఒక హోండా షైన్ బైక్ అయితే ఫుల్ ఇంజన్కి అయితే వచ్చిందనమాట. ఈ ఫుల్ ఇంజన్ పోతే ఎట్లా గుర్తుపడతారు మెకానిక్ అనేది మీకు క్లియర్గా చూపిస్తా. ఈ బండి పేర్ పార్ట్స్ అనేవి ఏమేమి పడ్డాయి, ఏం కథ అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ సార్ అనేది మనకు ఆర్టీసీలో అయితే పనిచేస్తాడనమాట. ఈ బండి ఓనర్ అయితే ఆర్టీసీ దాంట్లో పనిచేస్తాడనమాట. ఓకేనా? ఈ బండి మనం మెయిన్గా ప్రాబ్లం అయితే గుర్తుపడతాం. ప్రాబ్లం ఏముంది, ఏం కథ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా. మెయిన్గా బండి అయితే స్టార్ట్ చేద్దాం. బండి అయితే స్టార్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. బండి స్టార్ట్ అయిన తర్వాత సౌండ్ అనేది వినండి. మెయిన్గా ఇంజన్ సౌండ్ అయితే వినండి. దాంతోపాటు స్మోక్ అయితే ఫుల్ వస్తుంది అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక హోండా షైన్ బైకు ప్లస్ ఒక యూనికార్న్ బైకు ఫుల్ ఇంజన్ చేస్తే ఎంత అవుతుంది, ఏం కథ అనేది అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సరేనా? ఇదైతే హోండా షైన్ బైక్ అనమాట. ఇది మనకు ఫస్ట్ వచ్చిన బండి అనమాట. మనం ఫస్ట్ ఇదే బండి వచ్చింది. మనమైతే దీన్ని ఇంజన్ చేసిన తర్వాత మీకు బిల్లులు ఎంత అయినాయి, ఏం కథ అనేది కూడా మీకు ఒరిజినల్ బిల్లులతో సహా మొత్తం టోటల్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే ఎవరికైనా బండి ఇంజన్ పోతే ఎన్ని డబ్బులు అయితే, ఏం కథ అనేది అయితే ఎవరికైతే తెలియదు అనమాట. ఇంజన్ లోపల ఏమేమి చేంజ్ చేస్తారు, ఏం కథ అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇట్లా చేసే బండి అనేది పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోద్ది. యూనికార్న్ బైక్కి ఎన్ని పైసలు అవుతున్నాయి, ప్లస్ హోండా షైన్ బైక్కి ఎన్ని పైసలు అవుతున్నాయి అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. అయితే ఒక బండి అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటేసారి అయితే చేయలేదు, తర్వాత అయితే చేసిన అనమాట. మీకు నేను ఆ డేట్లు కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? మెయిన్గా ఈ బండి అయితే ప్రాబ్లం అయితే ఫుల్ ఇంజన్కి అయితే వచ్చింది, చూసిరు కదా. నెక్స్ట్ అయితే మీకు యూనికార్న్ బైక్ అయితే చూపిస్తా. దాని గురించి అయితే చూడండి. సరేనా? ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ యూనికార్న్ బైక్ అయితే మనకు హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. యూనికార్న్ బైక్ అయితే ఈ హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చిండు. ఈ బండి కూడా ఫుల్ ఇంజన్ అయితే పోయిందనమాట. ఈ బండి ప్రాబ్లం ఏముంది అని అంటే, మెయిన్గా థ్రాట్ గేర్లో సౌండ్ వస్తుంది అనమాట, గజ 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 అని. దాంతోపాటు బ్లాక్ స్మోక్ ఫుల్గా వస్తుంది. దాంతోపాటు ఏమవుతుంది అని అంటే, బండి అనేది పికప్ ఉండట్లేదు, దాంతోపాటు మైలేజ్ రావట్లేదు అనమాట. మెయిన్ ఇది ప్రాబ్లం అనమాట. దీనికోసం మనం ఫుల్ ఇంజన్ అయితే ఇప్పుతున్నాము. మెయిన్గా ఫుల్ ఇంజన్ ఇప్పుతున్నాము అని అంటే, బండి రీడింగ్ అయితే చూడండి, బాగా చూడండి. ఏ బండి అయినా పర్వాలేదు, 70 నుంచి 80 వేల వరకు అయితే తిరుగుతుంది అనమాట. 80-90 వేలు తిరిగింది అని అంటే కంపల్సరీ అయితే ఫుల్ ఇంజన్ అయితే వేయించుకోవాలన్నమాట. ఒకసారి నేను బండి అయితే స్టార్ట్ చేసిన, ఒకసారి ఇంజన్ సౌండ్ అయితే వినండి. దాంతోపాటు మీకు బ్లాక్ స్మోక్ కూడా చూపిస్తా. బ్లాక్ స్మోక్ ఎట్లా వస్తుంది, ఏం కథ అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. అది కూడా చూడండి. ఎందుకంటే ఈ రెండు బండ్లు అనేది డబ్బులు ఎన్ని అవుతుంది, ఏం కథ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తా. ఎందుకంటే ఒక బండి ఫుల్ ఇంజన్ చేస్తుంటే మెయిన్గా చూడాలన్నమాట, బండి పరిస్థితి ఎట్లుంది, ఏం కథ అనేది మనం ఇప్పిన తర్వాత మనకు అర్థమైపోద్ది. ఇప్పకుండా కూడా అర్థమైపోద్ది అనమాట. బండి ట్రాల్ కొట్టిన తర్వాత అనేది అర్థమైపోద్ది. సరేనా? మీకు మెయిన్గా ఈ బండ్లు అనేవి రెండు చూపిస్తాం. మెయిన్గా మనం హోండా షైన్కి అయితే పోదాం. ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చిన బండి హోండా షైన్ కాబట్టి హోండా షైన్ అయితే నేను చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి. హోండా షైన్ బైక్ అయితే మనం ముందుగా అయితే వాషింగ్లోకి అయితే వేసుకొని మొత్తం కవర్లు ఓపెన్ చేసి అయితే మనం అయితే బండి అయితే వాషింగ్ అయితే చేద్దాము. బండి ఎట్లా అంటే, ఏ బండి అయినా గుర్తుపెట్టుకోండి, బాగా బండి బోర్కి వచ్చింది అని అంటే బాగా బండి స్మోక్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోక్ అయితే స్టార్ట్ అవుతుంది. స్మోక్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బాగా ప్లగ్గులు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. మనం లాంగ్ పోయినామంటే ప్లగ్గులు ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. అట్లా మీరు ఒక 3 నెలలు 4 నెలలు నడిపారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంజన్ అయితే పోద్ది అనమాట. ఎందుకంటే ఇంజన్ లోపల ఆయిల్ లేకుండా నడిపితే 100%గా పోతుంది అనమాట. ఇంజన్ అయితే పోద్ది. అప్పుడైతే ఇంజన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితి అయితే కానియకండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్గా వాషింగ్ అయితే అయిపోయింది. వాషింగ్ అయిపోయిన తర్వాత మన షాప్లోకి అయితే బండి వచ్చేసింది. ఈ బండి మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేద్దాము. ఇంజన్ ఓపెన్ చేసేసిన తర్వాత ఈ ఇంజన్ లోపల ఏమేమి పేర్ పార్ట్స్ పోయినాయి అనేది మెయిన్గా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఆ పేర్ పార్ట్స్ అనేవి తీసుకొచ్చి ఈ బండికి ఎన్ని డబ్బులు అయినాయి, లైట్ ఫిక్స్ కార్డ్ ఎన్ని పైసలు అయినాయి, ఏం కథ అనేది మీకు ఒరిజినల్ బిల్లులు అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇంజన్ లోపల సామాన్ అనేవి ఏమేమి చేంజ్ చేస్తున్నాం, ఏం కథ అనేది అయితే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాకపోతే ఈ హోండా షైన్ బైక్ అయితే చూడొచ్చు, మొత్తం అయితే ఓపెన్ చేసేసిన. ఇది దాదాపుగా మనకు మొత్తం అయితే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసినాము.
మెయిన్గా ఇంజన్ లోపల పోవడానికి కారణం ఏంది అనేది మీరు టైం టు టైం ఆయిల్ చేంజ్ సరిగా చేయకపోతే అయితే కంపల్సరీగా అయితే ఇంజన్ అయితే పోతుంది. ఏ బండి అయినా పర్వాలేదు, ఈ బండి కాదు, ఏ బండి అయినా పర్వాలేదు, ఇంజన్ అయితే పోతుంది అనమాట. ఓకేనా, మనం మెయిన్గా ఈ బండి పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఈ బండి అయితే చూస్తారు కదా, హోండా షైన్ బైక్ అయితే మొత్తం ఓపెన్ చేసేసిన. ఇది ఓపెన్ చేసేసిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తాను పేర్ పార్ట్స్ ఏమేమి పోయినాయి ఏం కథ అనేది. ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు, ఇక్కడైతే హెడ్ లోపల వాల్స్ అయితే మొత్తం చాలా ప్లే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే గైడ్ కూడా ఒకటి పోయిందనమాట. అంటే గైడ్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట, బ్లాక్ స్మోక్ రావడానికి, మనకు బండి పికప్ ఉండకపోవడానికి కారణం కూడా గైడ్స్ ప్రాబ్లం అయితే ఉంటాయి. అవి కంపల్సరీగా అయితే చెక్ చేసేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇంజన్ లోపల కొన్ని పేర్ పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు గేర్లు కానీ గేర్లు ఉంటాయి కదా, గేర్లు ఏమన్నా గేర్లలో సౌండ్ వస్తుందా, బండి ఫస్ట్ ఇంజన్కి రాగానే కంపల్సరీగా అయితే ట్రాల్ కొట్టాలన్నమాట. గేర్లలో ఏమైనా సౌండ్ వస్తుందా ఏంది ఏం కథ అనేది చూసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. పైకించే చెప్పేయచ్చు కస్టమర్కి ఇన్ని డబ్బులు అవుతాయి అని చెప్పేసి అయితే. ఈ బండికి తర్వాత ఏంటి అంటే మెయిన్ బండికి ఈ కనెక్టింగ్ రాడ్ మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంజన్ బేరింగ్లు అనమాట. ఈ బేరింగ్లు అయితే కంపల్సరీ అయితే చేంజ్ చేయాలన్నమాట. ఈ హెడ్ రిపేర్ అయితే చేపియాలి, బోర్ రిపేర్ చేపియాలి, దాంతోపాటు టైమింగ్ చేంజ్ చేయాలి, దాంతోపాటు పిస్టింగ్ చేంజ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి అనమాట. పెద్ద ప్రాసెస్ అనమాట, చిన్న ప్రాసెస్ అయితే ఏమీ కాదు. మీకు నేను ఇవన్నీ చూపిస్తున్నా చూడండి ఒకసారి. అయితే పేర్ పార్ట్స్ మనం ఏమేమి చేంజ్ చేస్తాం ఏం కథ అనేది కంపల్సరీగా ఈ ర్యాక్ ర్యామ్స్ కాడికించి పత్తిది అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట బండికి అనేది. ఓపెన్ చేసిన తర్వాత, ఓపెన్ చేయకముందుకు అయితే మంచిగానే కనిపిస్తాయి. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా ప్లే ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే చేంజ్ చేసేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, కస్టమర్ ప్రతి ఒక్కరు అయితే గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ టైమింగ్ చైన్ ఉంది కదా, టైమింగ్ చైన్ గైడ్లు అవన్నీ చేంజ్ చేయాలి. ఇంజన్ లోపల ఉన్న ఈ బేరింగ్ల కాడికించి పత్తిది అయితే చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంజన్ అనేది హీటుకు ఆ బేరింగ్లు అయితే ప్లే అయిపోతాయి అనమాట. కంపల్సరీగా అవి చేంజ్ చేసేది అంటే బండి అనేది సూపర్ అంటే సూపర్ పికప్కి అయితే వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా ఇప్పుడు మనం క్లచ్ కాడికి అయితే వద్దాము. క్లచ్ కాడికి వచ్చిన తర్వాత క్లచ్ లోపల ఏమేమి పోతాయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. క్లచ్ బెల్లు సెట్ మొత్తం పోతుంది అనమాట. ఈ క్లచ్ సెట్ మొత్తం పోతుంది. దాంతోపాటు ఈ హోండా షైన్ కానీ యూనికాన్కి కానీ ఏమైంది అంటే క్లచ్ బెల్ ప్లే ఉంటుంది అనమాట. ఓకేనా, క్లచ్ బెల్ ప్లే ఉంటే మనం లైట్ మిషన్ కాడ తీసుకపోతే క్లచ్ బెల్ పోతే క్లచ్ బెల్ కొత్త చేస్తారు, దాంతోపాటు లబ్బాలు పోతే లబ్బాలు కొట్టేస్తారు అనమాట. వాళ్ళు చూస్తారు. దీనికైతే క్లచ్ బెల్ అయితే ప్లే ఉంది, లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోవాలన్నమాట. దాంతోపాటు మనం ఇంకా దాని లోపల ఫైమర్ గేర్ అయితే ఉంటుంది, అది కూడా చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇవి అనమాట హోండా షైన్కి అయితే చేంజ్ చేయాల్సిన ఐటమ్స్ అయితే. ఇప్పుడు యూనికాన్ బైక్ అయితే ఓపెన్ చేద్దాము. యూనికాన్ బైక్ అయితే ఓపెన్ చేసేసి దాని లోపల ఐటమ్ అనేది చాలా ఐటమ్ అయితే మనకు బండి ట్రాల్ కొడుతుంటేనే చాలా ఐటమ్ అయితే పోయినాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట. అవి ఏమేమి పోయినాయి ఏం కథ అనేది కూడా ఇది కూడా వాషింగ్ చేసేసుకొని మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఆ బండికి ఎన్ని డబ్బులు అయితే ఈ బండికి ఎన్ని డబ్బులు అయితే అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు తెలియాలన్నమాట, ఒక ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని డబ్బులు అయితే ఏం కథ అనేది అయితే తెలియాలి. అందుకనే నేను ఈ రెండు బండ్లు అయితే ఓపెన్ చేసి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఓపెన్ చేస్తుంది ఒక టైంకి ఓపెన్ చేసిన, ఒకటి ఇంకొక టైంకి అయితే ఓపెన్ చేసిన, రెండు ఒకసారి అయితే ఓపెన్ చేయలేదన్నమాట. ఈ రెండు వీడియోలు మీకు మిక్స్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఓవరాల్గా బండి అయితే లోపలికి వచ్చేసింది. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఓపెన్ చేసేస్తా. ఓకేనా, ఇప్పుడైతే ఇంజన్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తా చూడండి. ఈ ఐటమ్ ఎట్లా పోయినాయి ఏం కథ, ఏమేమి ఐటమ్ పోయినాయి ఏం కథ అనేది అయితే మీరు క్లియర్గా చూసుకుంటే మీకు కూడా అర్థమైపోద్ది అనమాట. మీకు సామాన్ తీసుకొచ్చిన తర్వాత మీకు బిల్లులతో సహా టోటల్గా మెకానిక్ చార్ట్తో సహా ఎంత వస్తుంది ఏం కథ అనేది అయితే నేను క్లియర్గా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మెయిన్గా ఈ యూనికాన్ బైక్ అయితే మొత్తం ఇంజన్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ సామాన్ ఏమేమి పోయినాయి ఏం కథ అనేది అయితే మనం ఒకసారి అయితే క్లియర్గా అయితే చూసుకుందాం. మీకు కూడా అర్థమైపోద్ది అనమాట. ఎందుకంటే చాలా మందికి అయితే ఎంత డబ్బులు అయితే ఏం కథ, ఫుల్ బోర్ చేపిస్తే ఎన్ని డబ్బులు అయితే ఏం కథ అని చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి అనమాట. ఈ ఫుల్ బోర్ చేపిస్తే ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఏం కథ, యూనికాన్కి ఎన్ని అవుతున్నాయి, హోండా షైన్కి ఎన్ని అవుతున్నాయి, ఓవరాల్గా ఒక బండి చేపిస్తే ఎన్ని అవుతాయి అనేది కూడా నేను లాస్ట్లో చెప్పేస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ హెడ్ లోపల అయితే గైడ్స్ అంటారు, వాల్స్ అంటారు. ఇవి వాల్స్ అయితే పోయినాయి అనమాట. ఇవి చూడండి ఇక్కడ కార్బన్ వచ్చేసింది మొత్తము. ఇట్లా కార్బన్ వచ్చినప్పుడు ఏమైంది అని అంటే బ్లాక్ స్మోక్ వస్తుంది అనమాట. బ్లాక్ స్మోక్ ఎంతగానో వచ్చింది, మనం చేతి పెడితే చేతి మొత్తం నిండిపోయింది అనమాట. ఎందుకోసం వచ్చింది బ్లాక్ స్మోక్ అనేది చూస్తే ఇక్కడ కార్బన్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఈ కార్బన్ అనేది ఈ వాల్కు మొత్తం ఇట్లా జామ్ అయిపోయినందుకు అనమాట మనకైతే బ్లాక్ స్మోక్ అయితే ఫుల్గా వచ్చిందనమాట. బండి మైలేజ్ అయితే రాదు, అట్లా వస్తే అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మైలేజ్ అయితే రాదు. దాంతోపాటు ఏమైందంటే ఈ
ఇవి ఎందుకు అట్లా అయినాయి అంటే లోపల అయితే గైడ్స్ ఉంటాయి అనమాట. ఆ గైడ్స్ ప్లే అయ్యి మనకైతే ఆ కార్బన్ అయితే వచ్చిందనమాట. ఆ గైడ్స్ అనేది లైట్ మిషన్ కాడిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ చేసేస్తారనమాట. ఇదైతే హెడ్ రిపేర్ అంటారు. హెడ్ రిపేరింగ్ చేయాలి అని అంటారు చూసారా. హెడ్ రిపేరింగ్ అంటే ఇదే అనమాట. హెడ్ లోపల ఈ వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ గైడ్స్ ఏమన్నా పోతే వాళ్ళు లైట్ మిషన్ కాడైతే చేంజ్ చేసేస్తారనమాట. ఇవి మనమైతే చేపించుకురావాలి. గైడ్స్ అంటే ఇక్కడ సైడ్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. గైడ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే గైడ్స్ అనమాట. ఇక్కడ నేను పట్టుకున్నాగా ఇది ఇక్కడ సైడ్ 2 గైడ్స్ అనమాట. ఆ గైడ్స్ చేంజ్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఇంజన్ లోపల మనకు థర్డ్ గేర్లో సౌండ్ వస్తుంది అని చెప్పిన అనమాట. థర్డ్ గేర్లో ఏడ సౌండ్ వస్తుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. బండి పోతుంటే థర్డ్ గేర్లో కానీ ఫోర్త్ గేర్లో కానీ సౌండ్ వస్తాయి అనమాట. గజ్ 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 అని. ఆ సౌండ్ వచ్చినప్పుడు కంపల్సరీగా గేర్ అయితే ఇంజన్ ఇప్పినప్పుడు గేర్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు అయితే ఏడ సౌండ్ వస్తుంది ఏం కథ అనేది. ఇక్కడ సైడ్ చూడొచ్చు. ఇక్కడ సైడ్ అయితే నేను నేలు పెట్టిన సైడ్ చూడండి. ఇక్కడ గీట్లలాగా పడ్డాయి అనమాట. అంటే గేర్లు పోయినాయని ఇరిగిపోవు ఏమి కావు, ఇట్లా డ్యామేజ్ అవుతాయి అనమాట. మీకు ఒకసారి క్లియర్ చూపిస్తా చూడండి. ఇట్లా డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇక్కడ రాసుకపోయినట్టు అయినాయి కదా, ఇక్కడ సైడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ రాసుకపోయినట్టు అవుతున్నాయి కదా, ఈ టైప్ అయితే అవుతాయి అనమాట. ఇట్లా ఎన్ని గేర్లు అయినాయి అనేది బాగా చూసుకోవాలన్నమాట. ఇంజన్ లోపల ఎన్ని గేర్లు అయినాయి, 1 పోయిందా, 2 పోయినాయా, 3 పోయినాయా. కొన్నిటికి ఏమైందంటే దాదాపు 4 గేర్ ఇట్లా 4 పనులకైతే పడతాయి అనమాట. ఇట్లా పక్క పొట్టు 4 దాంట్లో కడితే పడతాయి. ఆ 4 దాంట్లో కట్టినా ఒక్కదాన్ని కట్టినా కూడా కంపల్సరీగా అయితే గేర్లు అయితే చేంజ్ చేయాలన్నమాట. మనకి ఇంజన్ లోపల కనిపించినప్పుడు అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేయాలి. అవి అట్లే ఉంచినాం అనుకోండి మళ్ళీ గేర్లు ఇంకా ఎక్కువ పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇవైతే చూసుకోవచ్చు. ఇట్లా థర్డ్ గేర్ అయితే సౌండ్ వస్తుంది. ఈ థర్డ్ గేర్లో సౌండ్ వస్తుంది కాబట్టి ఇక గేర్ అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాయి. ఇక్కడ డ్యామేజ్ అయినాయి కాబట్టి మీకు మొత్తం చూపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ ఇంజన్ లోపల 3 గేర్లు అయితే పోయినాయి అనమాట. అంటే దీనికి ఈ చాప్ట్కు 2 పోయినాయి, ఇంకొక చాప్ట్ ఉంటుంది కదా దానికైతే 1 పోయిందనమాట. మీకు అది కూడా చూపిస్తా. ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు. డ్యామేజ్ అనేది ఈ టైప్ అయితే అవుతుంది అనమాట. ఈ టైప్ అయినప్పుడు కంపల్సరీగా ఇంజన్ లోపల అయితే చేంజ్ చేసుకోవాల్సిందే అనమాట. గేర్లు అయితే చేంజ్ చేసేసుకోవాల్సిందే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రతి బండి అనమాట, ప్రతి బండికి కూడా ఇట్లే ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ మొత్తం ఇట్లే ఉంటుంది. మీకు డబ్బులు కూడా ఓవరాల్గా ఇంజన్ గేర్లు పోయినాయి అనుకోండి ఒక లెక్క అయిపోద్ది. ఆ ఇంజన్ గేర్లు పోలేదు అని అంటే తక్కువలో అయిపోద్ది అనమాట. అంతే అనమాట. ఇప్పుడు ఉన్నది గీనే అనమాట. ఇంజన్ గేర్లు పోతే ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసిరా, ఇక్కడ డ్యామేజ్ అయింది చూసిరా, ఇక్కడ సైడ్ డ్యామేజ్ అయిందా. ఇట్లా ఈ డ్యామేజ్ కావద్దు అనమాట. ఇట్లా డ్యామేజ్ అయితే మనకు డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట. అంటే గేర్లకు డబ్బులు ఎక్కువ అవుతాయి కదా. ఓవరాల్గా ఒక్కొక్క గేర్ ఎంత ఉంటుంది అని అంటే ఒకటి 400 ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది, ఒకటి 600 ఉంటుంది, ఒకటి 350 ఉంటుంది. ఇట్లా రేట్లు ఉంటాయి అనమాట గేర్లకు అయితే. అంటే ఒక్కొక్క దాని రేటు ఒక్కొక్క దానికి ఉంటుంది అనమాట. ఇట్లయితే ఉంటుంది. ఓకే. ఆ చాప్టర్కి చూసినాం కదా. ఇప్పుడు ఇంకో చిన్న చాప్టర్కి చూడండి. ఈ చిన్న చాప్టర్కి అనేది మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా థర్డ్ గేర్ కిందకి వస్తుంది అనమాట. దీన్ని కూడా ఓవరాల్గా మొత్తం కొట్టేసింది అనమాట. ఇక్కడ సైడ్ అయితే చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇట్లా ఈ గేర్ అనేది రఫ్ అండ్ టఫ్ మనం గేర్ వేయడము, ఇంజన్ లోపల ఆయిల్ లేకుండా నడపడం, ఇంకొకటి ఏంటంటే రఫ్గా గేర్ వేస్తాం కదా ఆ టైప్లో అయితే పోతాయి అనమాట. ఇప్పుడు మనము క్లచ్ మూమెంట్ పట్టుకోకుండా ఈ గేర్లు వేస్తూ ఉంటారు అనమాట. దబ్బా వేస్తూ ఉంటారు అనమాట. క్లచ్ పట్టుకొని గేర్లు వేయాలి కదా, అట్లా వేయరనమాట. అట్లా కాకుండా గేర్లు దబాయించేస్తే ఈ టైప్ అయితే అవుతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ లాజిక్లు అనేవి, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి అయితే నేనైతే ఈ టైప్ అయితే చెప్తున్నా. ఓకేనా. ఇవే అనమాట గేర్ల ప్రాబ్లం అయితే. గేర్లు పోతే డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట. మీకు నేను ఇందాక హోండా షైన్ ఓపెన్ చేసినప్పుడు గేర్ల గురించి చూపించినా కానీ నా గేర్లు పోలేదనమాట. ఫోన్ గురించి మనం ఏం చూపిస్తాం, ఏం చూపించలేము కదా, పోయిన దాంట్లో గురించే చూపించాలన్నమాట. అందుకని మీకు క్లియర్గా అర్థం కావాలని ఇవి చూపిస్తున్నా. అవి ఏం ఖరాబ్ కాలేదన్నమాట గేర్లు. అది ఓవరాల్గా ఆ ఇంజన్ సంబంధించిన సామానే ఉందన్నమాట. ఓవరాల్గా ఈ బండి సామాన్ అనేది మీకు చూపిస్తున్నా. ఓవరాల్గా గేర్ల గురించి అయితే మీరు మెయిన్గా తెలుసుకోవాలన్నమాట. పైసలు అయ్యేవి ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మెకానిక్ డబ్బులు ఎక్కువైతున్నాయి అని అంటే గేర్లు పోతే డబ్బులు ఎక్కువైతాయి. గేర్లు పోలేదనుకోండి డబ్బులు తక్కువ అవుతాయి అంతే. ఓకేనా. గేర్లు పోయినాయి, ర్యాకెరామ్స్ పోయినాయి, దీనికి చాలా ఐటమ్ అయితే పోయినాయి అనమాట. ఈ బైక్కి అయితే మీకు అన్నీ చూపిస్తా. ఓవరాల్గా ఇంజన్ లోపల ఏమేమి సామాన్ పోయినాయి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది చూడండి. ఇంజన్ లోపల ఐటమ్ అనేది మొత్తం పక్కకి పెట్టిన మెయిన్గా ఇక్కడ సైడ్ చూస్తే మీకు బేరింగ్లు అయితే పోయినాయి అనమాట. ఇంజన్ లోపల బేరింగ్లు ఉంటాయిగా, ఈ బేరింగ్లు అయితే మొత్తం పోయినాయి. ఇక్కడ సైడ్ కూడా బేరింగ్లు అయితే పోయినాయి అనమాట. ఈ 2 బేరింగ్స్, ఇక్కడ 2 అక్కడ 2 4, ఇంకొక బేరింగ్ క్లచ్ లోపల ఉంటుంది అనమాట. మొత్తం 5 బేరింగ్లు వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే ఈ బేరింగ్ ఉంది, ఈ బేరింగ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మొత్తం కొత్త వచ్చేస్తుంది. మెయిన్గా ఇంజన్ లోపల ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏ బండికైనా పర్వాలేదు, ఒక ఇంజన్ చేస్తున్నాము అని అంటే ఇది గుండెకాయ లెక్క అనమాట. ఈ రాడ్ ఉంది కదా,
ఇది గుండెకాయ లెక్క పనిచేస్తుంది అనమాట. అది ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ కొట్టుకుంటుంది, మన గుండె లాగానే కొట్టుకుంటుంది. ఓకేనా, ఇది లోపల లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అయిపోద్ది అనమాట. ఇది ఇట్లా ప్లే ఉండొద్దు అనమాట. ఈ ప్లే ఉంది అని అంటే మనకు మీరు బాగా గుర్తుపెట్టుకుని, ప్లే ఉంది అని అంటే కంపల్సరీ అయితే లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అయిపోయాలి. అదే చెక్ చేస్తున్నాను అనమాట నేను. చూసారా ప్లే అనేది మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ప్లే ఉందన్నమాట. ఇట్లా ప్లే ఉంటే కంపల్సరీ అయితే మనకి లైట్ మిషన్ కాడ అయితే చేంజ్ అయిపోద్ది. ఇది చేంజ్ చేయాలన్నమాట కంపల్సరీగా. ఇది ప్రతి బండి మనం ఇంజన్ ఇప్పేదే దీనికోసం అనమాట, కనెక్టింగ్ రాడ్ ప్లస్ గేర్ల కోసమే అనమాట. మనము ఇందాక గేర్ చూసినాక గేర్ల కోసం కనెక్టింగ్ రాడ్ కోసమే అనమాట. ఓకేనా, ఓవరాల్గా బండి ప్రాబ్లం అయితే ఇదనమాట. మీరు పిస్టింగ్ చూడొచ్చు, పిస్టింగ్ అనేది ఎట్లా అయిపోయింది, ఎంత బ్లాక్ అయిపోయింది, ఏం కథ అనేది కూడా చూడండి. ఓకేనా, పిస్టింగ్ మొత్తం పోయింది. ఇక్కడ చూస్తే మీకు ర్యాకెరామ్స్ అనేది చూపిస్తుంది చూడండి. ర్యాకెరామ్స్ అనేది మొత్తం రాసుకపోయి మొత్తము మనకి ఇక్కడ సైడ్ అయితే మొత్తం పోయినాయి అనమాట. చాలా అంటే చాలా ప్లే ఉన్నాయి అనమాట. ఇవి 2 బండ్లకు చేంజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు హోండా షైన్కు చేంజ్ అయిపోద్ది, ప్లస్ ఈ బండి కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. ఇవి ఏమవుతుంది అంటే ఇంజన్ లోపల ఆయిల్ తక్కువైపోయినప్పుడు ఇవి అనేది కొట్టేస్తాయి అనమాట. ఈ ర్యాకెరామ్స్ అనేవి పోతాయి అనమాట. ఇవి ప్రాబ్లం అయితే అవి ఉంటాయి అనమాట. ఓకేనా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బండికి ఇంకా మళ్ళీ టైమింగ్ చైన్ అవన్నీ అయితే చేంజ్ చేయాలన్నమాట. టైమింగ్ చైన్ కిట్ ఉంటుంది కదా, టైమింగ్ చైన్ గేమింగ్ చైన్ గైడ్స్ గేర్స్ అన్నీ చేంజ్ చేయాలన్నమాట. ఓవరాల్గా ఇంజన్ మొత్తం చేస్తున్నప్పుడు అన్నీ చూసుకోవాలన్నమాట. ప్రతిది అయితే ఇందులో అయితే బోర్ అయితే మనకు పిస్టింగ్ అయితే కటింగ్ అయితే వస్తుంది అనమాట. ఇవి ఇంజన్ లోపల సామాన్ అనేది అనమాట టోటల్గా. తర్వాత మీకు క్లచ్ సామాన్ కూడా చూపిస్తారండి, క్లచ్కి సంబంధించిన సామాన్ అనేది. ఇవి మెయిన్గా చూడాలన్నమాట. మెయిన్గా ఇవి క్లచ్ గడ్డ అనమాట. ఈ క్లచ్ గడ్డ పోయిందని ఎట్లా గుర్తుపడతారన్న మీరు, మంచిగానే ఉంది కదా చూడనీకు కొత్తగా ఉంది కదా అని అంటారు. అవి మేము గుర్తుపట్టే విధానం అనేది చూపిస్తారు చూడండి. మెయిన్గా ఇక్కడ సైడ్ చూడండి, ఈ ప్లేట్కి అనేది ఇక్కడ మధ్యలో సంటాల గీతలాగా పడ్డది అనమాట. ఇది బాగా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ సంటాల గీతలాగా పడ్డది కదా, ఈ గీత అనేది పడొద్దు అనమాట. ఈ 2 ప్లేట్లకు అనేది మేము చెక్ చేసుకుంటాము. ఇట్లా గీత పడ్డది అని అంటే కంపల్సరిగా ఇది బాగలేదనమాట. ఇది కంపల్సరిగా సెట్ అనేది చేంజ్ చేసుకుంటే బండి పికప్ అనేది పెరుగుతుంది, లేకపోతే అయితే పెరగదు అనమాట. ఓకేనా, ఇవి ఓవరాల్గా బండికి అనేది మేము చెక్ చేసుకునే విధానం అనేది మీకు చూపిస్తున్నాను నేను. సామాన్ తెచ్చిన తర్వాత కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, ఈ దానికి చూడవచ్చు మొత్తం అనేది ఇట్లా అయింది అనమాట. ఇవి అనమాట ప్రాబ్లం అనేవి. ఈ క్లచ్ కిట్ అనేది మీకు హోండా షైన్ కూడా చూపించిన. హోండా షైన్ కూడా మొత్తం సెట్ చేంజ్ అయిపోతుంది. ఈ ఓవరాల్గా గేర్లు తప్పించి ఆ బండికి సేమ్ ఐటమ్, ఈ బండికి సేమ్ ఐటమ్ పడతాయి అనమాట. కాకపోతే యూనికాన్ బండికి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట ఐటమ్. దానికి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి, లైట్గా, మరీ పెద్దగా తక్కువ ఉండవు, లైట్గా ఉంటాయి అనమాట అంతే. ఓకే, ఇప్పుడు ఈ క్లచ్ బెల్ పోయింది అనేది నేను ఎట్లా చెప్తానంటే ఇట్లా ప్లే ఉంటుంది అనమాట. మీరు ఒక్కొక్కసారి చూడండి, ఇట్లా నేను తిప్పితే ఇట్లా ఇది తిరుగుతుంది కదా, ఇది క్లచ్ బెల్ అంటారు. ఇట్లా తిరిగితే ఇదైతే లైట్ మిషన్ కాడ అయితే రిపేర్ చేయాలి. ఈ గేర్కు ఇది చూడండి ఒకసారి, ఇట్లా ప్లే ఉందన్నమాట. ఇట్లా ప్లే ఉండొద్దు అనమాట. ఇట్లా లోపల లబ్బాలు ఉంటాయి. మనం లైట్ మిషన్ కాడ తీసుకపోతే లబ్బాలు పోతే లబ్బాలు వేస్తారు, బెల్లు పోతే బెల్ వేస్తారు అనమాట. చెప్తారు మనకు వాళ్ళు ఆటోమేటిక్గా ఇది నడుస్తుందన్న, ఖాళీ లబ్బాలు చేంజ్ చేస్తే సరిపోతుంది అని చెప్తారు. లేదనుకో బెల్లు పోయింది, బెల్లు చేంజ్ చేసుకోవాలని చెప్తారు. మనం లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోవాలన్నమాట. దీనైతే మనకైతే లోపల లబ్బాలు పోతే లబ్బాలు, బెల్లు పోతే బెల్ అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేసేస్తారు అనమాట. ఓకే, ఇదనమాట మనకు ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓవరాల్గా ఈ బండి సామాన్ అనేది మీకు మొత్తం చూపించినాక ఇంకొక ఐటమ్ అయితే ఉందన్నమాట. ఇంజన్ లోపల ఫైమర్ గేర్ అనేది ఉంటుంది. ఈ ఫైమర్ గేరు ఆయిల్ పంప్ గేర్ అనేది కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయిల్ పంప్ గేర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఆయిల్ సప్లై కాదనమాట ఇంజన్ లోపలికి, అది కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, మొత్తం హోండా షైన్ బండికి సంబంధించిన సామాన్ చూసారు, యూనికాన్ బండికి సంబంధించిన సామాన్ చూసారు. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా. మొత్తం హోండా షైన్ సంబంధించిన సామాను ఇది చూడండి. 80,000 నుంచి 90,000 వరకు తిరిగిన బండి, ప్రతి బండి అయితే కంపల్సరీగా అయితే మీరు ఇంజన్ ఫస్ట్ నుంచి అయితే చేపించలేదు అని అంటే ఒకసారి అయితే ఫుల్ బోర్ చేయించుకోవడానికి ట్రై చేయండి. ఫుల్ బోర్ అన్నా ఫుల్ ఇంజన్ అన్నా 2 సేమ్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే మనము హోండా షైన్ బైక్ ఉంది కదా, హోండా షైన్ సంబంధించిన సామాన్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసినాము. దానికి సంబంధించిన సామాన్ తీసుకొచ్చి మనం చూద్దాము. నేనైతే హోండా షైన్ సంబంధించిన సామాన్ మొత్తం మనమైతే తీసుకొచ్చినాం. మీకు ఈ సామాన్ మొత్తం చూపిస్తా. ఈ సామాన్ మొత్తం చూపించిన తర్వాత దీనికి బిల్ ఎంత అయింది ఏం కథ అనేది మీకు నేను ఒరిజినల్ బిల్ అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా, మీరైతే చూడండి, మీకు అర్థమైపోద్ది సామాన్ ఏమేమి చేంజ్ చేస్తున్నా ఇంజన్ లోపల అనేది చూడొచ్చు. మొత్తం ఒరిజినల్ ఐటమ్ అయితే తీసుకొచ్చిన. ఇది ఫైమర్ గేర్ అంటారు, ఈ ఫైమర్ గేర్ అయితే చేంజ్ చేస్తున్నా. ఓకే, టైమింగ్ చైన్ అనమాట. ఈ టైమింగ్ చైన్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇవి పక్కకి పెట్టేస్తున్నా మీకు. ఇవి ఆయిల్ సిల్ అనమాట. ఇంజన్ లోపల ఆయిల్స్ ఉంటాయిగా అవి అనమాట. ఇది మనకు టైమింగ్ చైన్ జంక్షనరీ ఉంటుందిగా అదే అనమాట. గైడ్స్ ఇవి మొత్తం ఇంజన్కి సంబంధించిన సామాన్ మొత్తం అనమాట, టోటల్గా సామాన్ అనమాట. ఇవి క్లచ్ ప్లేట్లు, ఇవి ఇక్కడ సైడ్ చూస్తే మనకి ఇంజన్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా,
ఇవైతే చూడొచ్చు, క్లచ్ ప్లేట్లు, క్లచ్ సెంటర్, ఇవన్నీ మీకు చూస్తే అర్థమైపోద్ది ఏమేమి సామాన్ చేంజ్ చేస్తుండే ఏం కథ అనేది. క్లచ్ ప్లేట్లు అనమాట. ఒకసారిగా క్లచ్ ప్లేట్ అయితే చూడొచ్చు, రేట్ ఎంత ఉంది ఏం కథ అనేది కూడా. ఎయిర్ ఫిల్టర్ కాడికించి ప్రతిదీ చేంజ్ అయిపోద్ది అనమాట. కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది కూడా చూసుకొని ఇవన్నీ ఐటమ్ అయితే తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అంటే మా కస్టమర్ ఎక్స్ట్రా సామాన్ చెప్తారు కదా, అవి కూడా తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ అనమాట ఇంజన్ లోపల సామాన్ మొత్తం ఇవి అనమాట. ఇవి మనకు తక్కువ అనిపిస్తాయి, కాకపోతే లైట్ మిషన్ కాడ మనం సామాన్ తీసుకపోతాం కదా, ఆ సామాన్లు మనకు ఆల్రెడీ లైట్ మిషన్ కాడ తీసుకుపోయిన సామాన్లు మొత్తం ఇవన్నీ మీకు ఎంత బిల్ అయ్యింది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ డిస్క్ ప్యాడ్స్ అనమాట. డిస్క్ ప్యాడ్స్ అనేది డిస్క్ జామ్ అయిందన్న, డిస్క్ సాఫ్ చేసి డిస్క్ ప్యాడ్స్ వేసేసి అంటే మన డిస్క్ సంబంధించిన సామాన్ కూడా సపరేట్గా అయితే తీసుకుని ఉంటే ఇవన్నీ అనమాట. ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, క్లచ్ లివర్ అనమాట. క్లచ్ లివర్ కూడా ప్రాబ్లం ఉంది అంటే క్లచ్ లివర్ కూడా తీసుకుంది అనమాట. ఓకేనా, ఇవి చిన్న ప్రాబ్లంగా ఇంజన్ లోపల సామాన్కి సంబంధించిన సామాన్ అనమాట. ఓకే, ఇవి మొత్తం ఓవరాల్గా ఇవి సామాన్ అనమాట. ఇంజన్ లోపల మనం చేంజ్ చేసే సామాను. పిస్టింగ్ కూడా చూసుకోవచ్చు. పిస్టింగ్ కాడికించి ప్రతిది అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. దాంతోపాటు దీని బిల్లు కూడా చూపిస్తా చూడండి. ఓకేనా, పిస్టింగ్ రేట్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ప్యాకింగ్ కిట్, అనబాండు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ప్రతిది అయితే ఇట్లా ఇంత క్లియర్గా అయితే ఎవరు చూపించారు, మీకు అర్థం కావాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నా. 1 లీటర్ వాడాలన్నమాట. మనం ఇంజన్ ఏ బండి ఓపెన్ చేసినా కూడా 1 లీటర్ ఆయిల్ అయితే వాడాలి. 1 లీటర్ వాడితే మనకు సమానం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మొత్తం అయితే తీసుకున్న సామాన్ మొత్తం. ఇప్పుడు ఇవి చూసుకోవచ్చు. ఇంజన్ లోపల బేరింగ్లు అని చెప్పినా కదా, బేరింగ్లు అన్నీ చేంజ్ చేస్తా అని చెప్పినా కదా, బేరింగ్లు అన్నీ అనమాట ఇవి. ఒకసారి బేరింగ్లు కూడా చూసుకోండి. 5 బేరింగ్లు అనమాట, కనిపిస్తున్నాయా? ఓకే, ఇది ఇంజన్ లోపల ఇంకొక బేరింగ్ అనమాట. అంటే మనము పక్కకి ఇంకొక బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ కూడా మీకు చూపిస్తాం, మీకు అర్థమైపోద్ది. ఇంజన్ లోపల అన్ని బేరింగ్లు అనమాట. ఉన్న అన్ని బేరింగ్లు, ఎన్ని బేరింగ్లు ఉంటే అన్ని బేరింగ్లు అయితే చేంజ్ అయిపోతాయి. ఓకే, ఈ పక్కకి వేసుకొని ఓకే, ఇప్పుడు చూడండి ఈ చిన్న ఐటమ్ కూడా చూడండి, మీకు కూడా అర్థమైపోద్ది. ఈ చిల్లర ఐటమ్ కూడా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు సెంటర్ స్టాండ్ కూడా చేంజ్ చేస్తున్నాం ఈ బండికి అనేది. ఓకే, ఇప్పుడైతే మనం లైట్ మిషన్ కాడ చేయించుకొచ్చిన ఐటమ్ ఏమేమిది అని అంటే, ఇక్కడ బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ బేరింగ్ అయితే కంపల్సరీగా అయితే ఇంజన్ లోపల బేరింగ్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ కనెక్టింగ్ రాడ్ అనేది చేంజ్ అయిపోయింది. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, కొత్త కనెక్టింగ్ రాడ్ అనమాట. మీకు అర్థమైపోద్ది. కనెక్టింగ్ రాడ్ ప్లే ఉంటే మనమైతే ఇంజన్ అయితే ఓపెన్ చేసినాం కదా, ఇది ప్రాబ్లం ఉండే అనమాట. ఈ కనెక్టింగ్ రాడ్ అయితే లైట్ మిషన్ కార్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇవి రిపేరింగ్ అయితే జరిగినాయి అనమాట. అంటే మనం లైట్ మిషన్ కార్డ్ సామాన్ తీసుకుపోయాలన్నమాట. ఈ కనెక్టింగ్ రాడ్ కానీ, బేరింగులు కానీ, ఇంకా చిల్లర ఐటమ్స్ అయితే అడుగుతారు అనమాట. క్లచ్ బెల్లు కానీ, క్లచ్ బెల్ లబ్బాలు కానీ అవన్నీ అడుగుతారు అనమాట. వాళ్ళు ఏమేమి అడిగితే అన్నీ అయితే తీసుకుపోయాలి. బేరింగ్ల కాడికించి ప్రతిది అయితే తీసుకుపోయాలి. ఎడ్డుల పడ వాల్స్ కాడికించి, పిస్టింగ్ కాడికించి అన్నీ తీసుకుపోయి లైట్ మిషన్ కార్డ్ ఇస్తే వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట. ఓకేనా, ఇది బెల్లు బాగానే ఉందన్న, లబ్బాలు కొట్టేస్తే సరిపోతుంది లోపల అని చెప్పారన్నమాట. ఈ లోపల మాత్రం లబ్బాలు అయితే అయిపోయినమాట. ఇక్కడ సైడ్ అయితే లబ్బాలు ఉంటాయి, ఆ లబ్బాలు అయితే కొట్టిరనమాట. లబ్బాలు కొట్టేస్తే మనకి ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోద్ది. ఓకేనా, ఇది హెడ్ లోపల వాల్స్ అనమాట. వాల్స్ గైడ్స్ ఉంటాయి కదా, గైడ్స్ కూడా చేంజ్ చేస్తారనమాట. ఈ బండికి ఒకటే గైడ్ పోయిందనమాట. ఒక సైడ్ అయితే ఒక గైడ్ అయితే పోయింది, ఒకటే గైడ్ అయితే చేంజ్ చేసి దాంతోపాటు వాల్స్ అయితే మొత్తం కొత్త అయితే తీసేసుకున్నాం అనమాట. ఈ హెడ్ లోపల వాల్స్, ఇంకా మళ్ళీ ప్లగ్ థ్రెడ్డింగ్ ఏమైనా పోయినాయా ఏంది ఏం కథ అనేది కూడా మొత్తం చెక్ చేసేసుకుంటారు. ప్లగ్ వాళ్ళ థ్రెడ్డింగ్ పోయినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా థ్రెడ్డింగ్ అయితే వేస్తారనమాట. ఓకే, ఇది పిస్టింగ్ అనమాట. పిస్టింగ్ అయితే చూడొచ్చు, పిస్టింగ్ అయితే మనం చూడొచ్చు. పిస్టింగ్ అయితే ఇదనమాట మొత్తము. పిస్టింగ్ అయితే లోపల కటింగ్ అయ్యి మనకైతే పిస్టింగ్ అయితే కొత్తది వస్తుంది. లేదు బోరే కొత్తది చేసుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట. కాకపోతే కొత్త దానికన్నా మనం కట్ చేయించిందే జర ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఎందుకంటే కొత్తది అనేది కొంచెం పిస్టింగ్ అనేది లూజ్ ఇచ్చేసి ఏమవుతుంది అంటే పిస్టింగ్ అనేది లూజ్ వస్తుంది. మనకు ఒక 6 నెలల సంవత్సరం వాడకముందుకు మళ్ళీ స్మోక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అట్లా చాలా బోర్ వేసిన అనమాట. ఆ స్మోక్ వస్తే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది అనమాట. కస్టమర్కి డబుల్ ఖర్చు అయిపోద్ది అనమాట. ఇట్లా చేస్తే సింగిల్గా అయిపోద్ది అట్లే అంతే. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ సైడ్ చూడొచ్చు. సెంటర్ స్టాండ్ అయితే తీసుకున్నా, సెంటర్ స్టాండ్ కూడా చూపించలేదు కదా, సెంటర్ స్టాండ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఈ సెంటర్ స్టాండ్ అనమాట. ఇది హోండా షైన్కి సంబంధించిన సామాన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, హోండా షైన్కి సంబంధించిన సామాను. ఈ హోండా షైన్ బైక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యూనికాన్ కాడికి అయితే వెళ్దాము. మొత్తం ఓవరాల్గా సామాన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఐటమ్ అయితే మీకు చూపిస్తున్నా. దాంతోపాటు బిల్లులు కూడా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైట్ మిషన్ బిల్ అయితే చూద్దాం. లైట్ మిషన్ కాడ ఎంత బిల్ వేసిండు ఏం కథ అనేది అయితే చూద్దాము. ఇది లైట్ మిషన్ కాడ వచ్చిన బిల్ అనమాట. చూడొచ్చు ఇక్కడ మనమైతే ఇక్కడ డేట్లు చూడండి, మీకు కరెక్ట్గా అర్థమైపోతాయి. ఆ బిల్లుల మీద ఉన్న డేట్లు చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను బండి చేస్తున్న డేట్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇది లైట్ మిషన్ కాడ అయిన బిల్ అనమాట. ఓకే, ఇది
ఇది చూడండి, మనం సామాన్ తీసుకొచ్చినాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్కి సంబంధించిన సామాన్లు తెచ్చినాం కదా. ఈ ఇంజన్కి సంబంధించిన అదే కనెక్టింగ్ రాడ్, పిస్టింగ్ అవన్నీ తెచ్చినాం కదా. దానికి సంబంధించిన బిల్ అనమాట. అంటే మనం ఫస్ట్ లైట్ మిషన్ కాడ పోయి కనెక్టింగ్ రాడ్ అవన్నీ తీసుకొచ్చి లైట్ మిషన్ కాడ ఇచ్చిన తర్వాతనే మనం ఇంజన్ సామాన్కి అయితే వెళ్తాం అనమాట. అన్నీ ఒకటేసారి తీసుకొస్తే ఏంది అని అంటే లేట్ అయిపోద్ది అనమాట. అందుకనే సామాన్ అనేది ఫస్ట్ తీసుకొచ్చి లైట్ మిషన్ కాడ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వెళ్ళి ఈ సామాన్ అయితే తీసుకుని ఉంటే మొత్తం అయితే ఈ సామాన్ బిల్లు మొత్తం అయితే ఒకసారి అయితే చూడవచ్చు. ఇవి ఒరిజినల్ బిల్లు, మీరు ఏమైనా చెక్ చేయించుకోవచ్చు. ఒరిజినల్ బిల్లు ఇవి స్టాంప్ వేసి ఉంది అని అంటే కంపల్సరీ అయితే ఒరిజినల్ బిల్ అనమాట. దానికి ఎలాంటి తిరుగు ఉండదు అనమాట. మీకు ఓవరాల్గా టోటల్గా బిల్ అనేది మీకు చూపిస్తున్నా చూడండి, క్లియర్గా అయితే చూడండి బిల్ ఎంత అయింది ఏం కథ అనేది. టోటల్గా చూస్తే మీకు అర్థమైపోద్ది బిల్ ఎంత అయింది ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే అర్థమైపోద్ది. ఈ బిల్లులు కౌంట్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఒకసారి చూసుకోండి, ఇది అర్థమైందా? ఓకే, మొత్తం అయితే మీకు చూపించినా కదా ఈ లైట్ మిషన్ బిల్లు, ఇవి మొత్తం టోటల్గా అయితే చూపించినా కదా. ఇవి ఒరిజినల్ బిల్లు అనమాట. ఇవి సామాన్లకు సంబంధించినవి అనమాట. ఈ బండికి ఇంజన్ లోపల గీళ్ళు పోలేదు కాబట్టి ఇంకా తక్కువైందనమాట. ఆ బండికి సంబంధించిన సామాన్ కూడా మీకు నేను టోటల్గా అయితే చూపిస్తా. ఓకేనా, ఇవి అనమాట ఈ బండికి సంబంధించిన బిల్ అనమాట. ఈ బండి ఓవరాల్గా మనం ఇంజన్ మొత్తం చేస్తే మనకు మొత్తం మెకానిక్ ఫిట్టింగ్ తోటి 14,000 దాకా వస్తుంది అనమాట. ఈ హోండా షైన్ బైక్ అయితే 14,000 దాకా వస్తుంది అనమాట. ఈ బండి మొత్తం మెకానిక్ ఛార్జ్ గీర్జ్, ఎందుకంటే తర్వాత మనకు బండి ఇంజన్ సామాన్ కడుక్కోవడము, బండి కూలింగ్ పెట్టడం, పెట్రోల్ తీసుకొచ్చి కూలింగ్ పెట్టడము పెద్ద కథ ఉంటుంది అనమాట. దాదాపుగా 3 నుంచి 4 రోజులు టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడైతే నేను హోండా షైన్ బైక్ అయితే ఫిట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే మీరు డేట్ అయితే చూసుకోవచ్చు. ఇలా డేట్ అయితే చూస్తే మీకు 9వ తారీఖు 3వ నెల అనమాట. నేను ఫిట్ చేస్తుంది మార్నింగ్ అనమాట. ఉదయమే మార్నింగే ఫిట్ చేస్తాం అనమాట. ఏ బండి ఇంజన్ అయినా మార్నింగ్ తొందరగా వచ్చి షాప్ దగ్గరకు వచ్చేసి ఫిట్ చేసేస్తాం అనమాట. చూసుకోవచ్చు సామాన్ మొత్తం అయితే కడిగి అయితే పక్కకి పెట్టినా. లైట్ మిషన్ కాడికి నుంచి వచ్చిన సామాన్ కూడా కడిగి పక్కకి పెట్టేసుకున్నా. ఇంజన్ సామాన్ మొత్తం చూడొచ్చు. మీకు నేను ఇందాక చూపించిన సామాన్ మొత్తము ఇక్కడ పక్కకి పెట్టేసిన. ఈ సామాన్ మొత్తం మనం ఫిట్ చేసేస్తున్నాం అనమాట. ఒకసారి అయితే చూసుకోవచ్చు. మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే ప్రతిది అయితే మనం చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకుంటున్నాం అనమాట. ఇట్లా మొత్తం ఒక బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక బండి అయితే మీకు చూపిస్తా. కొంచెం వీడియో లెంత్ అనేది పెద్దగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే చూడండి. ఓకేనా, మీకు అర్థం కావాలని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ బండికి ఎంత అయింది, ఆ బండికి ఎంత అయింది, ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ బండి అయితే చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇంజన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం కంప్లీట్గా అయితే బండి అయితే ఇంజన్ అయితే ఎక్కిచ్చేసిన అనమాట. కంప్లీట్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంజన్ మొత్తము. మీకు ఇంజన్కి సంబంధించిన సామాన్ కూడా మొత్తంగా అయిపోయింది చూడండి. కానీ ఇప్పుడు మనం ఇంజన్ అనేది బండికి ఎక్కిస్తే సరిపోతుంది. మీకు బండికి ఎక్కించిన తర్వాత బండి స్టార్ట్ అయిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంజన్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు అన్నిటికన్నీ అయితే ఫిట్ చేసేసిన. ఇక్కడ కవర్లు చూసుకోవచ్చు. మీకు అన్ని ఐటమ్ అయితే వేసిన అనమాట. మీకు కంప్లీట్గా అయితే మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. ఓకేనా, మొత్తం టోటల్గా చూడవచ్చు. ఇదనమాట. మీకు బండికి ఫిట్ చేసిన తర్వాత ఇంజన్ సౌండ్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది కూడా మీకు నేను చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఇప్పుడు నేను తాళం చేయి పెట్టేసిన. మొత్తం బండి అయితే ఎక్కిచ్చేసేసిన. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినండి. మెయిన్గా బండి అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. మీకు నేను బండి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్కి నేను డెలివరీ చేయడానికి నేను రెడీగా ఉందన్నమాట. కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి బండి అయితే. ఓకే, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. హోండా షైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. యూనికార్న్ బైక్ అయితే ఉంది కదా, అది కూడా మనం కంప్లీట్ చేద్దాము. తొందరగా అయితే కంప్లీట్ చేద్దాము. దానికైతే సామాన్ అయితే ఎక్కువ పడేది, అది మెయిన్ ఇంపార్టెంట్. అది చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి బండి అనేది స్టార్ట్ చేస్తుందాం. మనం అయితే కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందర ఎట్లుంది ఏం కథ అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నేనైతే తాళం చేతి ఆన్ చేసేసి ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఒకసారి ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. బండి చాలా అంటే చాలా స్మూత్ అయిపోద్ది అనమాట. కాకపోతే ఏంటి అంటే వాల్స్ అనేవి లూజ్ పెడతాము, ట్యాబ్లెట్ స్క్రూలు అనేవి లూజ్ ఉంటాయి అనమాట. చిన్నగా ఇంజిన్ లోపల టిక్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. ఎందుకంటే అవి లూజ్ పెట్టాలన్నమాట. లూజ్ పెట్టకపోతే మనకు మైలేజ్ ప్రాబ్లం. అవి హెడ్ లోపల వాల్స్ అనేవి కంపల్సరీ అయితే లూజ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అది పెట్టకుండా కంపల్సరీగా అయితే నెక్స్ట్ సర్వీసింగ్కి మళ్ళీ టైట్ చేసేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంతే, ఎందుకంటే ఖచ్చితంగా అయితే లూజ్ పెడతాం అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఇంజన్ మొత్తం సౌండ్ అయితే వినండి.
ఓకే, మనకి బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ బండి సామాన్ మొత్తం చూపించినాక ఎట్లా అనిపించింది, ఏమనిపించింది కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే మనము యూనికాన్ బైక్ కాడికి అయితే వచ్చినాము. యూనికాన్ బైక్ అయితే మీకు ఇంజన్ సామాన్ మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే మొత్తం చూపించిన. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బండి 80 నుంచి 90 లక్ష తిరిగింది అని అంటే కంపల్సరీగా అయితే ఇంజన్ చేసేసుకోవాల్సిందే. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. 80 నుంచి 90 లక్ష తిరిగింది అని అంటే కంపల్సరీగా అయితే మా బండి సతాయిస్తుంది, ఊకే ఆగిపోతుంది, స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది, బండి స్మోక్ వస్తుంది, పొగ వస్తుంది, బండి పోతా ఆయిల్ తాగుతుంది, బండి పికప్ లేదు అని అన్నారు అనుకోండి, కంపల్సరీగా ఫుల్ ఇంజన్ చేయించుకోనికే ట్రై చేయండి. ఓకేనా, మనకు యూనికాన్ సామాన్ అయితే వచ్చింది. మీకు బిల్లులు అయితే చూపిస్తున్నా చూడండి. ఇది లైట్ మిషన్ కాడ తీసుకొచ్చిన మొత్తం సామాన్ మొత్తం తీసుకొచ్చినాము. ఆ లైట్ మిషన్ సామాను, ఇంజన్ సామాను అన్నీ అనమాట. టోటల్గా మీకు మొత్తం బిల్లులు అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ బిల్ అనేది మనకు సామాన్కి సంబంధించిన బిల్ అనమాట. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది సామాన్ బిల్లు మొత్తము. సామాన్ ఏమేమి తీసుకున్నాం ఏం కథ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే మలిపితే ఇక్కడ కూడా సామాన్ టోటల్గా ఎంత అయింది ఏం కథ అనేది కింది సైడ్ అయితే చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఇది మన యూనికాన్కి సంబంధించిన సామాన్ అనమాట. యూనికాన్ బైక్ మనము మొత్తం ఫుల్ ఇంజన్ నింపినాం కదా, దానికి సంబంధించిన సామాన్ అనమాట. బిల్ అనేది ఒరిజినల్ బిల్ అనమాట. మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇక టోటల్గా బిల్ ఎంత అయింది ఏం కథ అనేది అయితే ఇక్కడ సైడ్ చూస్తే అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది. ఓకే, ఇదనమాట మనకు బిల్లు. ఇంకొక బిల్ అనేది చూపిస్తుంది. ఇది లైట్ మిషన్ కాడ అయిన బిల్ అనమాట. ఇది ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. మనం ఇందాక హోండా షైన్కి కూడా మనం లైట్ మిషన్ కాడ బిల్ అయితే చూపించినాము. ఇందాక దానికి దీనికి సేమ్ ఉంటుంది అనమాట. మనం దీనికి కూడా దీనికి 2 గైడ్స్ పోయినాయి అనమాట. 2 గైడ్స్ అయితే చేంజ్ చేసేసిండు. మొత్తం టోటల్గా బిల్లులు అనమాట. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా చూడండి. బిల్లులు అనేది ఒక్కదానికేమో ఇంత అయిందనమాట. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకొక దానికి ఇక్కడ పక్క ఇంత అయింది. ఒకసారి చూసుకుంటే మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోద్ది సామాన్ ఏమేమి తెచ్చినాం ఏం కథ అనేది అయితే. ఈ బిల్లులు చూస్తే మీకు అర్థమైపోద్ది బిల్ ఎంత అయింది ఏం కథ అనేది. ఓకేనా, ఈ స్టాంప్ వేసినవి అని అంటే కంపల్సరీగా అయితే ఒరిజినల్ బిల్లు అనమాట. ఇవైతే చూసుకోవాలి మీరు కంపల్సరీ అయితే. ఓకేనా, ఇవి లైట్ మిషన్ కాడ అయితే ఇట్లా వస్తాయి అనమాట. ఈ 3 బిల్లులు వస్తాయి అనమాట. మనము ఏ షాప్ కాడ ఏమేమి తీసుకుంటాం అనేది కంపల్సరీగా అయితే చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే చూసుకోండి. ఇది మనకు పిస్టింగ్ అనమాట. ఇంజన్ లోపల సామాన్ ఎక్కువ పోయినాయి కాబట్టి ఐటమ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. దానికి బిల్లు కూడా ఎక్కువ అయింది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇవి ఇంజన్ లోపల గేలు పోయినాయి కదా, గేలు అనమాట. మనకు త్రాట్ గేలు పోయినాయి కదా, ఈ గేలు అనమాట. గేలు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఈ గేర్లు అనేవి మీకు మొత్తం చూపిస్తున్నాయి చూడండి. ఈ రేట్లు అనేవి ఎంత ఉన్నాయి ఏం కథ అనేది మీకు మొత్తం చూపిస్తున్నాయి. గేర్ చాప్ట్ కూడా ప్రాబ్లం ఉంది, అందుకే ఈ గేర్ చాప్ట్ కూడా చేంజ్ చేస్తున్నా. దాంతోపాటు దీని రేట్ కూడా చూసుకోండి. కంపల్సరీగా మీకు ఎంఆర్పి రేట్ కూడా చూపిస్తా. ఎంఆర్పి రేట్ చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది ఎంత ఉంది ఏం కథ అనేది కూడా. ఈ ఐటమ్ అనేది కార్బేటర్ లోపడది అనమాట. కార్బేటర్ లోపల మన ఎక్సిలేటర్ ఇచ్చే దగ్గర లబ్బర్ ఉంటుంది అనమాట. లోపల ఆ ఎక్సిలేటర్ సెటర్ లబ్బర్ అనమాట. ఇది లబ్బర్ రేట్ అనేది మీకు చూపించిన నేను. ఓకేనా, మొత్తం సామాన్ అనేది చూసుకోండి ఒకసారి. మీకు నేను క్లియర్గా అయితే అర్థమైపోద్ది. పత్తిది అయితే మీకు అర్థమైపోద్ది. ఇవి ర్యాకెరామ్స్ అనమాట. ర్యాకెరామ్స్ పోయినాయి కదా, ర్యాకెరామ్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాం అనమాట. పత్తి ఐటమ్ అయితే ఉందన్నమాట మనకు. ఓవరాల్గా పత్తి ఐటమ్ అనేది ఇంజన్కి సంబంధించిన పత్తి ఐటమ్ అయితే ఉన్నాయి. ఇంజన్ లోపల బేరింగ్ల కాడికించి పత్తిది అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మీకు అన్ని ఐటమ్ అయితే చూపిస్తున్నాను నేను. ఇంజన్ లోపల బేరింగ్లు ఇవి మీకు నెమ్మదిగా చూపిస్తాను. మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమైపోద్ది. ఓకే, ఈ సామాన్ అనేది పక్కకి పెట్టేసుకొని తర్వాత మనం ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. డిస్క్ ప్యాడ్స్, ఈ బండి కూడా డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇందాక హోండా షైన్ కూడా డిస్క్ ప్యాడ్స్ మనకు డిస్క్ ఆయిల్ కూడా చేంజ్ చేసినాం అనమాట. ఈ ఆయిల్ గేజ్ కూడా పోయిందనమాట. ఆయిల్ గేజ్ కూడా మొత్తం పోయింది. ఆయిల్ గేజ్ అయితే ఇది అనమాట సామాన్ అనేది. ఒకసారి చూడండి, ఇది కూడా గేర్ అనమాట మనకి. ఇది కూడా గేరు. ఇంకొకటి ఉంటుంది అనమాట, ఫైమర్ గేర్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. టోటల్గా ఇంజన్ లోపల ఏమేమి ఐటమ్ పోయినా ఏం కథ అనేది చూపిస్తాయి. ఇది ఇంజన్ లోపల బేరింగ్ అనమాట. సామాన్ అనేది మొత్తం చూసుకోండి. ఇంజన్ లోపల పత్తి ఐటమ్ అనేది నెమ్మదిగా పత్తి దాని రేట్ అయితే చూపిస్తా. ఒకసారి అయితే అన్నీ చూడండి. దాంతోపాటు మీకు ఒక విషయం అయితే చెప్తా. ఏ బండి అయినా పర్వాలేదు, ఒక బండి ఇంజన్ ఇప్పినప్పుడు ఇంజన్ ఇప్పకున్నా కూడా పైకించి ఎందుకు చెప్తాడు మెకానిక్ ఒక బండి ట్రాల్ కొట్టి అంటే అప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఇంజన్ లోపల ఏమేమి ఐటమ్ పోయినాయి, ఇంజన్ లోపల క్లచ్ లోపల సౌండ్ వస్తుందా, లేకపోతే ఇంజన్ లోపల గేర్లలో సౌండ్ వస్తుందా, అట్లా ఇట్లానే మెకానిక్ ట్రాల్ కొట్టంగానే అర్థమైపోద్ది అనమాట. గేర్లలో సౌండ్ వస్తుందా, ఫస్ట్ గేర్ల సౌండ్ వస్తుందా, సెకండ్ గేర్ల సౌండ్ వస్తుందా అనేది నెమ్మదిగా ట్రాల్ కొట్టి పత్తిది అయితే చెక్ చేసుకుంటారు. బండి ఇంజన్కి ఇంతవరకు వస్తుందానా అని అయితే ఎగ్జాక్ట్ అయితే చెప్తారు అనమాట. ఒక బండి వచ్చింది అనుకోండి, సపోజ్గా ఒక ప్యాషన్ ప్లేస్ వచ్చింది అనుకోండి, సామాన్ల వరకే 8 నుంచి 9 వేల దాకా వస్తుంది అని చెప్తారు అనమాట. ఎందుకోసం అట్లా చెప్తారు అంటే అన్ని ఒరిజినల్ ఐటమ్ వేస్తారు కాబట్టి అట్లా చెప్తారు అనమాట. లేదు ఆర్డినరీ ఐటమ్ వేసారు అనుకోండి, మీకు చాలా తక్కువలో అయిపోద్ది. అది చెప్పడానికి కూడా రాదనమాట, చాలా తక్కువలో అయిపోద్ది అనమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి.
ఒరిజినలే, ఆర్డినరీ ఒరిజినల్ వేస్తే మంచిగా నడుస్తుంది బండి. ఒక 3-4 సంవత్సరాల వరకు మీకు డౌట్ లేకుండా నడుస్తుంది అనమాట. మీరు చేయాల్సింది ఏంటి, టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ చేంజ్ చేయకపోతే మీరు ఒరిజినల్ ఐటమ్ వేసినా కూడా ఒక 3 నెలలు ఆయిల్ 3 నెలలకు ఇప్పుడు 3 నెలలు 4 నెలలు రఫ్ అండ్ టఫ్ కొట్టారు అనుకోండి, ఖరాబ్ అయిపోద్ది. టైం టు టైం అనేది ఆయిల్ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ అయితే చేయాలన్నమాట. అంటే ఆయిల్ లేకుండా నడిపితే ఇంజన్ అయితే పోతుంది అనమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మనము ప్రతి 2000 నుంచి 2500 లోపల అయితే కంపల్సరీగా అయితే ఆయిల్ అయితే చేంజ్ చేయించుకోనికి ట్రై చేయాలన్నమాట. అట్లా చేంజ్ చేసేది అంటే బండికి ఇన్ని ఐటమ్ అయితే పోవు అనమాట. ఓకేనా, మీరు నేనైతే ఈ బండికి సంబంధించిన ఇంజన్ సంబంధించిన అన్ని సామాన్ అయితే చూపిస్తాను నెమ్మదిగా, అవన్నీ చూడండి. ఓకేనా, ఒక బండి మనం ఇంజన్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే ఒక బండికి ఒక లెక్క వస్తుంది అనమాట. సామాన్లను బట్టి వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే బండి పరిస్థితిని బట్టి, అంటే బండికి ఏమేమి సామాన్ చేంజ్ చేయాలి అనేది బట్టి ఉంటుంది అన్నమాట. ఒక బండి ఇంజిన్ సామాన్కి వచ్చింది అని అంటే దానికి చిల్లర ఐటమ్ కూడా చెప్తారు అనమాట. కస్టమర్ చైన్ కిట్ పోయింది, చైన్ కిట్ సైడ్ కవర్ పోయింది, సైడ్ కవర్ అని, దాన్ని బట్టి కూడా డబ్బులు అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. ఓవరాల్గా ఖాళీ ఇంజన్ చేస్తే ఒక బండి ఇంజన్ చేస్తే మంచిగా చేయాలి అని అంటే ఒక ప్యాషన్ ప్లస్ చేయాలి అన్నారు అనుకోండి, 10,000 నుంచి 12,000 మధ్యలో అయిపోద్ది అనమాట. ఇప్పుడు యూనికాన్ బైక్ అయిందనుకోండి, యూనికాన్ లోపల మనకు ఏ గీర్లు ఏం పోలేదనుకోండి, 14,000 దాకా వస్తుంది అనమాట మెకానిక్ ఛార్జ్ తోటి కలిపి. ఎందుకంటే మీరు చూడొచ్చు ప్రతి ఐటమ్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట ఈ హోండా షైన్ల దాంట్లో. మనకి హీరోకి వచ్చే వరకు కొంచెం తగ్గిపోద్ది అనమాట, అంత రేట్ అయితే ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా రేట్లు అయితే అనమాట. ఇప్పుడు ఇందాక మనం హోండా షైన్ చేసినప్పుడు 14,000 దాకా వచ్చింది అనమాట ఆ బండి మెకానిక్ ఛార్జ్తో కలిపి. ఈ బండికి దాదాపు ఇప్పుడున్న సామాన్లకు మొత్తం ఈ బైక్ గేర్లు అవన్నీ చాలా ఐటమ్ పోయినాయి కదా. ఈ బండికి మెకానిక్ ఛార్జ్ తోటి కాకుండా మొత్తం సామాన్ తీసుకుంటే దాదాపుగా మొత్తం మెకానిక్ ఛార్జ్ అన్ని కలిపి 18,000 దాకా వస్తుంది అనమాట. నాకు కస్టమర్ దగ్గరుండి ఇప్పించింది అనమాట సామాన్ అయితే. ఈ కస్టమర్కి అయితే తెలుసు ఆల్రెడీ, ఈ సామాన్ అనేది దగ్గరుండి సామాన్ కస్టమరే ఇప్పించింది అనమాట. ఓవరాల్గా బిల్లులు కూడా కస్టమర్తో చేతుకుంటే నేను తీసుకున్నాను, వీడియో చేసుకుంటా అని చెప్పేసి అయితే. ఓవరాల్గా ఇదనమాట పరిస్థితి అయితే. ఒక్కొక్క బండికి ఒక్కొక్క లాక్ ఉంటుంది అనమాట. బండి నడిపిన తర్వాత, బండి ట్రాల్ కొట్టిన తర్వాతనే ఎవరైనా చెప్పగలుగుతారు అనమాట ఈ బండికి ఇంతవరకు వస్తుంది అని చెప్పేసి అయితే. ఇంజన్ ఓపెన్ చేసినాం అనుకోండి ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది, అరే ఈ బండికి ఇంతవరకు వస్తుంది, ఈ ఐటమ్కి ఇంత ఉంటుంది కదా అనే ఫీలింగ్ కాడికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక 500 అటో ఇటో అవుతుంది అనమాట, అంతే. ఓకేనా, ఇంజన్ లోపల మనం చేంజ్ చేసే ఐటమ్ అనమాట. ఇన్ని ఐటమ్ అయితే ఖరాబ్ అయిపోయినాయి, మీకు అయితే అన్ని మొత్తం అయితే చూపిస్తున్నా. ఇవన్నీ ఐటమ్ అయితే మనం ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట. ఓకే, లైట్ మిషన్ కాడ రిపేరింగ్ అయిన సామాన్ మొత్తము ఒకసారి అయితే లీస్ట్ అయితే చూసుకురు కదా ఇందాక. ఇది అయితే చూడండి, ఇంత ముందుకైతే చాలా అంటే చాలా ప్లే ఉండే, ఇప్పుడు చూసి అయితే ప్లే అయితే ఏమీ లేదు. ఒకసారి అయితే మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, టైట్ అయిపోయింది అనమాట మొత్తము. దీంట్లో కూడా లబ్బాలు కొట్టారు అనమాట, క్లచ్ బెల్ లబ్బాలు కొట్టారు. ఎందుకంటే బెల్లు మంచిగా ఉందన్న, లబ్బాలు కొట్టేద్దాం, లబ్బాలు చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే క్లచ్ బెల్ లబ్బాలు అయితే కొట్టేసారు అనమాట. ఇది మనం చూసుకుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే మీరు ఇవి తెలుసుకోవాలన్నమాట, ఎట్లా రిపేరింగ్ అవుతుంది, ఏం రిపేరింగ్ అవుతుంది, ఇంజన్ చేసి ఏమేమి చేంజ్ చేస్తారు, ఏం కథ అనేది. ఎవరైనా ఈ 4 ఐటమ్ అయితే తీసుకుపోయి అయితే కంపల్సరీ అయితే లైట్ మిషన్ కాడ అయితే రిపేర్ చేపిస్తారు. మిగతా ఐటమ్ అనేది అంటే ఆయిల్ బోల్ట్ థ్రెడ్డింగ్ పోయినా, చెంబర్ ఏమైనా పగిలిపోయినా, బోల్ట్ ఏమైనా ఇరిగిపోయిన థ్రెడ్డింగ్కి కంపల్సరీ అయితే లైట్ మిషన్ కాడికి అయితే తీసుకుపోతారు అనమాట. ఈ బండికి అయితే ఈ ఐటమ్ ఏమి ఉన్నాయి కాబట్టి ఇవి అనమాట. ఇంకా ఓవరాల్గా ఒక బండ్లకి అయితే ఆయిల్ బోల్ట్ స్లిప్ కావడం అవి అంటే దాంట్లను బట్టి కూడా మా డబ్బులు అయితే డిసైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓవరాల్గా ఒక బండి మీరు గ్లామర్ కానీ హోండా షైన్ కానీ ఏమైనా చేసారనుకోండి, ప్యాషన్ ప్లస్ అయిందనుకోండి ఒక 12,000 పెట్టుకోవాలి, గ్లామర్ అయిందనుకోండి ఒక 14,000 పెట్టుకోవాలి, హోండా షైన్ అయిందనుకోండి ఒక 14 పెట్టుకోవాలి, ఈ యూనిక్ అయిందనుకోండి 15,000 దాకా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ఈ ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. అంటే గేర్లు పోయినాయి అనుకోండి ఎక్కువ అవుతుంది, గేర్లు పోలే అనుకో తక్కువ అవుతాయి. అట్లా ఇంకా మీ ఐటమ్ బండి లోపల ఇంజన్ లోపల ఇంకా ఐటమ్ మంచిగా ఉందనుకోండి ఇంకా తక్కువ అయిపోద్ది అనమాట. అట్లా మీ ఇంజన్ లోపల ఐటమ్ను బట్టే మెకానిక్ అనేది డిసైడ్ చేస్తాడు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి హెడ్ లోపల వాల్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి, గైడ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. బాగా చూసుకోండి, ఈ 2 గైడ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఈ 2 గైడ్స్ చేంజ్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ డబ్బులు అనేది ఎక్కువ అవుతాయి అనమాట. గైడ్స్ పోయినప్పుడు ఎక్కువ అయిపోద్ది. ఇది చూసుకోవచ్చు, వాల్స్ గిల్స్ అన్నీ కూడా మనకు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, మొత్తం అయితే మీకు ఐటమ్ మొత్తం అయితే నేను చూపించిన పిస్టింగ్ కాడికి అన్నీ చూపించినాం కదా. ఇప్పుడు టోటల్గా ఇంజన్ సామాన్ అయితే మొత్తం కడిగి పెట్టిన, ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేస్తున్నా. ఈ హోండా షైన్కి దీనికి సంబంధం లేదనమాట. నేను ఈ 2 వీడియోలు కలిపి అయితే వీడియో అయితే చేస్తున్నా. ఇది ఫిట్ చేసిన డేట్ అయితే చూస్తే అయితే నవ్వుతారు మీరు, ఎందుకంటే ఇది ఫిట్ చేసింది అయితే 21కి ఫిట్ చేసిన, ఉదయమే మార్నింగ్ అయితే ఫిట్ చేసిన. ఓకేనా, ఇప్పుడైతే మీకు ఒకసారి నేను డేటు టైంతో సహా మొత్తం చూపిస్తాను చూడండి. ఒకసారి అయితే మార్నింగ్ అనమాట నేను షాప్ కాడికి వచ్చింది, ఈ 21వ తారీఖు మార్నింగ్ అనమాట. చూస్తురా
షాప్ దగ్గర నేను మార్నింగ్ అయితే మొత్తం అయితే ఫిట్ చేస్తున్నా. ఇంకా తెల్లారలేదన్నమాట, వద్దునే 4 గంటలకి వస్తాను అనమాట నేను షాప్ కాడికి. వర్క్ ఉందంటే కంపల్సరీగా అయితే మనకు వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇప్పుడు 4 గంటలకు వచ్చి ఫిట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా 9-10 గంటల వరకు బండి స్టార్ట్ అయిపోద్ది. బండికి ఇంజన్ అయితే బండికి ఎక్కేసి బండి అయితే స్టార్ట్ అయిపోద్ది. తర్వాత నుంచి మిగతా చిల్లర పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, సర్వీసింగ్ పనులు ఏమైనా వస్తే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఉదయం వచ్చి అయితే ఇవైతే చేస్తాను అనమాట. ఉదయమే నేను ఫిట్ చేస్తుంటే ఇంజను, ఎందుకంటే ఉదయం ఫిట్ చేస్తున్నాం అనుకోండి, మధ్యలో ఇంజన్ ఆపి అన్న నా చైన్ టైట్ చేద్దరా, అన్న నా బ్రేక్ టైట్ చేద్దరా, అన్న నా బండి ఇట్లా అయింది, నా బండి ఎట్లా అయిందని బండ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఆ టైంలో మనం ఇంజన్ వేసి పెట్టి ఆ బండి చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో ఐటమ్ మర్చిపోయి అదంతా తలకాయ నొప్పి అనమాట. అందుకే మార్నింగ్ వచ్చి ఫిట్ చేసాం అనుకోండి, బండి పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది, మైండ్ సెట్ కూడా సూపర్ ఉంటుంది. అదే ఉద్దేశంతో అయితే కంపల్సరీగా ఈ ఒక్క బండి కాదు, నా దగ్గరకు వచ్చిన ఏ బండి అయినా కంపల్సరీగా అయితే మార్నింగే ఫిట్ చేసేసుకుంటాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే ఇంజన్ ఓపెన్ చేసేసుకున్నాం కాబట్టి మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇంజన్ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఇంజన్ బిగిని గేర్లు అన్నీ కూర్చోబెట్టుకున్నాను అనమాట. చూసుకోవచ్చు గేర్ల కాడికి పత్తిది అయితే అయిపోయినాయి. గేర్లు కూడా కొత్త చేసేసినాం అనమాట. మొత్తం గేర్లు కూడా పోయినాయి కదా, ఆ గేర్లు కూడా మొత్తం కొత్త చేసేసిన. మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంజన్ అయితే. మొత్తం ఎక్కించి చేసిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. గేర్లు అయితే సూపర్ అంటే సూపర్ పడుతున్నాయి. అప్పటికన్నా ఇప్పుడు మంచిగా ఉందన్నమాట. గేర్ల లోపల సౌండ్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. అన్ని గేర్లు అయితే చేంజ్ చేసేసినాం. ఏ గేర్ ప్రాబ్లం ఉంది ఏం కథ అని అన్నీ చూసుకొని అయితే గేర్లు అయితే చేంజ్ చేసేసినాం. మిగతా సామాన్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అయితే మనమైతే ఈ అన్ని ఐటమ్ అయితే బండికి ఎక్కించిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు మీకు మొత్తం చూపిస్తా, బండి ఎట్లా అయింది లాస్ట్లో ఏం కథ అనేది కూడా సూపర్గా అయితే చూపిస్తా. మీకు నేను క్లియర్గా అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా, సామాన్ అంతా పక్కకి పెట్టేసిన. ఈ సామాన్ ఎక్కించి చేసిన తర్వాత నేనైతే క్లియర్గా అయితే చూపించడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంజన్ మొత్తం అయితే ఎక్కించేసిన. ఇంజన్ సామాన్ మొత్తం అయితే అయిపోయింది అనమాట. ఇంజన్ గడ్డ మొత్తం ఫిట్ అయిపోయింది. ఈ గడ్డ ఫిట్ అయిపోయింది. ఇది బండికి ఎక్కియాలన్నమాట. మొత్తం అయితే చూసుకోవచ్చు, టోటల్గా అన్నీ అయితే ఫిట్ చేసేసిన. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఈ కంప్లీట్ అయిపోయే వరకల్లా మొత్తం అయితే తెల్లారింది. ఓకే, ఇప్పుడైతే మొత్తం చూసుకోవచ్చు సామాన్ ఏమేమి చేంజ్ చేసినాం ఇంకా అనేది మీకు క్లియర్గా చూపిస్తామండి. ఇంజన్ లోపల ఐటమ్ అనేది పాత ఐటమ్ మొత్తం ఇక్కడ సైడ్ అయితే ఉంది. ఇవైతే మనము ఇందాక మొత్తం సామాన్ అనేది కొత్త చేసినాం కాబట్టి పాత ఐటమ్ మొత్తం ఇక్కడ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ నేనైతే చేంజ్ చేసేసిన. మొత్తం ఇంజన్ లోపల ఐటమ్ ర్యాక్ ర్యామ్స్ కాడికి మొత్తం టోటల్ సామాన్ మొత్తం చేంజ్ చేసిన అనమాట. పాత ఐటమ్ మొత్తం మీనే ఉన్నాయన్నమాట. ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది ఇంజన్ లోపల ఎంత ఐటమ్ పడ్డది ఏం కథ అనేది అనమాట. ఓకేనా, ఇవి ఇంజన్ మొత్తం సంబంధించిన సామాన్ అనమాట. ఒకసారి మీకు క్లియర్గా అయితే చూసిరు కదా, అన్ని ఐటమ్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు బండికి ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. బండికి అయితే ఇంజన్ అయితే మొత్తం ఫిట్ అయిపోయింది. బండి మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బండి అనేది స్టార్ట్ చేద్దాము. టోటల్గా మొత్తం ఎక్కించేసినాం అనమాట. సైలెన్సర్ కాడికి మొత్తం టోటల్గా వర్క్ అయితే జరుగుతూనే ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది బండి అయితే. ఒకసారి అయితే మనం బండి స్టార్ట్ చేసి చూద్దాము. బండి స్టార్ట్ చేసి మనకు బండి ప్రాబ్లము ఎట్లుంది ఏం కదా బండి స్టార్ట్ చేసిన తర్వాత అనేది ఒకసారి చూడండి. బండి అయితే సెల్ఫ్ కొట్టిన. ఒకసారి ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. సౌండ్ అనేది క్లియర్గా వినండి ఒకసారి అయితే. ఓకే, ఇంజన్ సౌండ్ అనేది ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా స్మూత్ అయితే అవుతుంది అనమాట. బండి మొత్తం ఇప్పుడే ఫిట్ చేసినాం కాబట్టి ఇంకా బండి కూలింగ్ పెట్టలేదు అనమాట. కూలింగ్ పెట్టేస్తే బండి అనేది ఇంకా స్మూత్ అయిపోద్ది అనమాట. ఓకే, మొత్తం టోటల్గా అయితే బండి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చిల్లర వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. అంతా కంప్లీట్ చేసేసి అయితే మీకు మొత్తం అయితే చూపిస్తా. ఓకేనా, బండి అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. బండి అనేది సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది. బండి ప్రాబ్లం అయితే ఇంత ముందుకు వచ్చిన ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. నేను సైలెన్సర్ మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. సైలెన్సర్ డీజిల్ తోటి కడిగిన తర్వాత ఒక 2 గంటలు లేదా 3 గంటలు అట్లా స్మోక్ అయితే వస్తుంది. ఈ సైలెన్సర్ కింద అయితే వాటర్ అయితే పడుతున్నాయి చూసిరా, మొత్తం వాటర్ అయితే పడుతున్నాయి అనమాట. అంటే మొత్తం మన అందులో ఉంటుంది కదా, అందులో ఉన్నది మొత్తం కొంచెం కారుతూ ఉందన్నమాట. ఓకేనా, ఓవరాల్గా ఇంజన్ సామాన్ మొత్తం మీకు ఒకసారి అయితే చూపించేసినాం కదా, మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి. ఇంజన్ సామాన్ అనేది మొత్తం టోటల్గా అయితే చేంజ్ చేసేసినాం అనమాట. అది సామాన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది లబ్బర్ పోయిందనమాట. ఎక్సిలేటర్ లబ్బర్ పోయి ఎట్లయితుంది అని అంటే బండి అనేది జలకలిస్తుంది అనమాట. అంటే బండి అనేది పికప్ ఉండదు అనమాట. హోల్ దానికి లబ్బర్కి అనేది పికప్ ఉండదు అనమాట. లబ్బర్ అనేది హోల్ పడితే
పికప్ అయితే ఉండదన్నమాట, పికప్ తగ్గుతుంది అనమాట. ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఈ బండి లోపల. ఓకేనా, మొత్తం టోటల్గా కంప్లీట్గా బండి మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చేటప్పుడు చూపిస్తా చూడండి ఎట్లయింది కథ అనేది. లాస్ట్లో కస్టమర్కి ఇచ్చేటప్పుడు అనమాట, ఇది కస్టమర్కి ఇచ్చేటప్పుడు మొత్తం కంప్లీట్ చేసిన, కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేసి లాస్ట్లో కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే బండి అయితే ఈ టైప్ అయితే ఉందన్నమాట. మనం ఈ వీడియోలో 2 బండ్ల గురించి అయితే తెలుసుకున్నామని అనుకుంటున్నా. ఈ బండి టోటల్గా చేస్తే మెకానిక్ ఛార్జ్తో కలిపి 17,000 దాకా వచ్చిందనమాట మొత్తం ఈ బండి చేస్తే. ఎందుకంటే ఇంజన్ లోపల గేలు పోయినాయి, సామాన్ కూడా ఎక్స్ట్రా వేయించిండు కస్టమర్. మొత్తము టోటల్గా మొత్తం కస్టమర్ వేయించిండు దగ్గర ఉండి, మెకానిక్ ఛార్జ్తో కలిపి మొత్తం 17,000 దాకానే వచ్చింది ఫ్రెండ్స్ ఈ బండి. 17 నుంచి 17,500 దాకా వచ్చినాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ బిల్లు నాకు తెలుసు అనమాట. బిల్లులు మొత్తం కలిపి కస్టమర్కి 17 నుంచి 17,500 వరకు ఈ బండి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకసారి బండి ఇంజన్ సౌండ్ అయితే వినండి, మీకు నేను క్లియర్గా అయితే వినబెడుతున్నా కదా. ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్. ఇంజన్ లోపల టిక్ అని సౌండ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది వాల్స్ లూజ్ ఉంటాయి అనమాట. వాల్స్ లూజ్ ఉంటే నెక్స్ట్ సర్వీసింగ్లో అయితే టైట్ చేయాలి. అవి ఇప్పుడే టైట్ చేస్తే బండి అనేది హార్డ్గా మూవ్ అవుతుంది. అందుకోసమనే కొంచెం లూజ్ అయితే పెడతాం అనమాట. నెక్స్ట్ సర్వీసింగ్లో టైట్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.